హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. చూసారండి మా చిన్నోడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కాలం పిల్లలేంటంటే చిన్నప్పటి నుంచే అన్నీ నేర్చేసుకోవాలని చాలా ఇదైపోతూ ఉన్నారనమాట. అందులోని ఇక మగ పిల్లలనైతే అస్సలు పట్టుకోలేమండి. ఆడపిల్లలు కూడా ఏం తీసిపోలేదు. ఇద్దరూ ఈక్వల్‌గానే ఉన్నారు గానీ ఏంటంటే ఆడపిల్లలు కొంచెం ఈ సామాన్లతో వీటితో ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంచెం ఆ వంటగది టచ్ ఉంటుంది. ఈ మగ పిల్లలకి ఏంటంటే ఇలా కార్లని లేకపోతే ఫ్లైట్స్ ఈ టైప్ ఆఫ్ ఆలోచనలుంటాయి. చూస్తున్నాను కదా మా ఇద్దరు పిల్లల్ని. సో, వీడు కూడా అంతే. పెద్దోడు ఎలా అయితే ఉన్నాడో సేమ్ ఆలోచనలు, సేమ్ బిహేవియర్ అనమాట. చిన్నోడు కూడా ఎప్పుడు కారు స్టీరింగ్ మీదే ఉంటారు. నా వీడియోస్ పాత వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉంటే గనుక మీకు అర్థమవుతది. ఎప్పుడూ ఆ స్టీరింగ్ దగ్గరే ఉంటాడనమాట. కాసేపు అలాగా అంటే ఆగి ఉన్నప్పుడే కాసేపు అలా ఇస్తాను నేను. ఆడుకుంటా ఉంటాడు దాంతో. తర్వాత ఇంక మేము స్టార్ట్ అయిపోతామనమాట. సో, ఈరోజు నా వ్లాగొచ్చేసి మేము చెన్నై వెళ్తున్నామండి. ఎందుకంటే మా బావగారు వాళ్ళు సింగపూర్ నుంచి వస్తున్నారనమాట. సో, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాము. మా బావగారు అండ్ చిన్నమ్మాయి ఇద్దరే వస్తున్నారు. సో, వాళ్ళని బొకేతో వెల్కమ్ చెప్పాలి అని చెప్పేసి వెళ్తున్నామనమాట. సో, మా చిన్నోడు అంటే ఇష్టం వాళ్ళకి. సో, మా చిన్నోడితోనే వెల్కమ్ చెప్పించాలని చెప్పి చిన్నోడిని కూడా తీసుకెళ్తున్నాము. మాతో పాటు అత్తమ్మ కూడా వస్తున్నారు. సో, నేను, మధు, చిన్నోడు, అత్తమ్మ అంటే మేము నలుగురు వెళ్తున్నామనమాట. అంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు కార్ సరిపోదని ఇంకెవరు రాలేదు. సో, అత్తమ్మకి కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే ఇంకా మా బావగారు వస్తున్నారు కదా! అందుకని వస్తున్నారనమాట. చాలా రోజులయిపోయింది కదా చూసి. అందుకని చెప్పేసి వస్తున్నారు. సో, ఇంక పేరెంట్స్‌కి అలాగే ఉంటుంది కదండీ! పిల్లలు ఇంకా దూరంగా ఉన్నారంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఇదిగా ఉంటారు కదా! మనం కూడా పేరెంట్స్ అయ్యాం కాబట్టి ఆ ఫీలింగ్స్ అవన్నీ మనకు తెలుస్తున్నాయి ఇప్పుడు. నార్మల్‌గా అయితే నేను యాక్చువల్‌గా చెప్పాలంటే మా అమ్మ ఎలా అయితే ఫీల్ అవుతుందో ఇప్పుడు సేమ్ అంటే ఫస్ట్ నుంచే ఉంటుందనుకోండి ఆ ఫీలింగ్స్. కాకపోతే ఇప్పుడు నాకు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ వాల్యూ ఏంటి అనేది తెలుస్తుందనమాట. అంటే నార్మల్‌గా నేనెప్పుడు కూడా మా డ్యాడీతోనే ఎక్కువ అటాచ్‌మెంటు. ఎక్కువ అని కాదు ఇంకా 100% మా డ్యాడీతోనే ఉండేదాన్ని. అప్పుడు పెళ్ళికి ముందంతా కూడాను. అమ్మ అనేది ఇంకా చాలా తక్కువనమాట నాకు. అసలు దేనికి కూడా అమ్మ అనేదే గుర్తొచ్చేది కాదు. ఇప్పుడేంటంటే ఇంకా మా డ్యాడీ లేకపోవడం వల్ల అంతా అమ్మే చాలా బాగా అంటే ఆ లోటు తెలియకుండా చూసుకోవాలి అని చాలా ఇదిగా ఉంటుందనమాట అమ్మ. సో, ఇప్పుడు అది తెలుస్తుంది. ప్లస్ ఏంటంటే ఇంకోటి మా అంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మ వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు నాకు తెలుస్తుందనమాట. సో, అది ఇంక మనం వెలకట్టలేనిది తల్లి ప్రేమనేది. సో, ఎవరైనా సరే ఉండగా ఎవరు మిస్ చేసుకోవద్దండి. పోయిన తర్వాత రావాలంటే ఎవరు తిరిగి రారు. అది నేను ఫేస్ చేశాను డైరెక్ట్‌గా. సో, ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే మీరు ఆ వాల్యూని కాపాడుకోండి. వాళ్ళ ప్రేమని దక్కించుకోండి. పోయిన తర్వాత మనకి రావాలంటే మళ్ళీ మనం ఏం చేసినా తిరిగి రారు. ఆ తర్వాత మనం ఎంత ఏడ్చినా ఉపయోగం కూడా ఉండదు. సో, ఇంక మనం ఈ టాపిక్‌లోంచి బయటకొచ్చేస్తే గనక మేము చెన్నై ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసామండి. మాకు నెల్లూరు నుంచి చెన్నై అనేది 3 అవర్స్ పడుతుంది. కాకపోతే లోపల చెన్నై ఔట్‌కట్స్ నుంచి సిటీలోకి రావాలంటే దగ్గర దగ్గర 1 ½ అవర్, 2 అవర్స్ కూడా పట్టేస్తుందనమాట. సో, ఫైనల్‌గా మాకు 4 అవర్స్, 4 ½ అవర్స్ కూడా టైం పడుతుంది. సో, అందుకనే మేము ఎప్పుడూ ఒక 1 అవర్ ముందే ఉంటామండి. ఎందుకంటే, ఆ ఫ్లైట్ వాళ్ళు వచ్చేటప్పటికి మనం అక్కడుండి రిసీవ్ చేసుకొని తీసుకొస్తే బావుంటుంది గదండీ! మనమే లేట్‌గా వెళ్తే వాళ్ళు ఆ చిరాకులో వస్తారు. మళ్ళీ లేట్‌గా అనవసరంగా మనం టైం అనేది వేస్ట్ చేయడం అదంతా ఎందుకని జెప్పేసి ముందే ఒక 1 అవరే మేము ఆహ్, 1 అవర్ ముందే మేము ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయామనమాట. సో, పార్కింగ్ ఎక్కడ చెయ్యాలా అని జెప్పేసి ఎయిర్‌పోర్ట్ మొత్తం తిరుగుతా ఉన్నామండి. 2 టైమ్స్ తిరిగామనమాట. ఎందుకంటే అంత ఫుల్ అయిపోయింది పార్కింగ్. ఎక్కడ పెట్టాలో మాకు అర్థమే కాలేదు. ఎంత రష్ అయిపోయిందంటే ఇప్పుడు అంటే అందరికీ కార్స్ వచ్చేసినాయి. ఎక్కడ పార్కింగ్ అనేది ప్లేస్ లేకుండా అయిపోయింది. అండర్ గ్రౌండ్ పార్కింగ్ పెడుతున్నారు. అలాగే ఇంకా చాలా ఎన్ని రకాలుగా పార్కింగ్ పెట్టినా అంటే పార్కింగ్ కోసం ప్లేసెస్ ఇచ్చినా కూడా తక్కువే అవుతుందనమాట. అంతలాగా అయిపోయిందండి. సో, ఇంక మేము అలా చూస్తున్నారు కదా! రైట్ సైడ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది. సో, ఇంక వాళ్ళు ఇక్కడ కుదరదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ కింద ఉంది గానీ అటు సైడ్ మాకు చాలా దూరం అయిపోతుందనమాట. సో, అందుకని చెప్పేసి మేము ఇంక ఇటు లోపలికి కూడా వెళ్దాం అనుకుని మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి ఇంక బయట వేరే చోట పార్కింగ్ అనేది చేశాము.
చేసిన తర్వాత మళ్ళీ ఇంక వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అంటే ఆ టైం దగ్గర పడుతుంది కదా! అప్పుడు మేము ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్ళి ఎగ్జిట్ ఉంటుంది కదండీ! ఎగ్జిట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్. ఎందుకంటే అక్కడ కూడా మనకి పార్కింగ్ ఐ మీన్ పార్కింగ్ అని కాదు. వెయిట్ చేయడానికి ఎక్కువ టైం వెయిట్ చేయడానికైతే అక్కడ కుదరదు. అక్కడ పర్మిషన్ కూడా మనకి ఇవ్వరనమాట. సో, ఇంక మేము ఇలాగ మొత్తం చుట్టుకుంటా వెళ్తున్నాము. సో, మీకు కూడా ఒకసారి చెన్నై ఎయిర్‌పోర్ట్ లోపల ఎలా ఉంటుందనేది చూపిద్దామని వీడియో అయితే చేశాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! బొకేతో వెల్కమ్ చెప్దామని ప్లాన్ చేసుకున్నామని. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళిన తర్వాత అని కాదు, దారిలోనే మళ్ళీ ఏమనుకున్నామంటే ప్లకార్డ్ కూడా పట్టుకుంటే బావుంటుంది. సినిమాలో చూపిస్తారు కదండీ! ఆ విధంగా పట్టుకుని సరదాగా వెల్కమ్ చెప్దాము అనిపించిందనమాట ఆయనకి నాకుని. సో, అందుకని మధ్యలో ఒక థర్మాకోల్ టైప్‌లో ఒక కార్డ్ లాంటిది తీసుకున్నాము. పెద్దది. కాకపోతే ఆయన స్కెచ్ పెన్ తీసుకోవాలి. అంటే థర్మాకోల్ అంటే మనం నార్మల్ పాయింట్ పెన్‌తో రాస్తే ఇలా బయటకొచ్చేస్తూ ఉంటుందనమాట. స్కెచ్ పెన్ తీసుకోమంటే ఆయన పాయింట్ పెన్‌లో ఐ మీన్ స్కెచ్ పెన్‌లో పాయింట్ ఉన్నది తీసుకున్నారనమాట. అది నేను చూడలేదు. సో, రాసేటప్పుడు మాత్రం నాకు చుక్కలు కనిపించినియండి. చూస్తున్నారు కదా! ఎంత స్లోగా రాస్తున్నానో. అలాగే అంటే అసలు నేను ఇంక వేరేలా ప్లాన్ చేసుకున్నాను. దాని మీద చాలా రాయాలని చెప్పేసి చూస్తే ఫైనల్‌గా ఇలా అయిపోయిందనమాట. సో, బొకే చూసారా? బొకే మీద కూడా నేను సరదాగా అలాగా వెల్కమ్ అని చెప్పేసి రాసాను. ఫైనల్‌గా ప్లకార్డ్ మీద వెల్కమ్ వర్షిత అశ్విక్ రెడ్డి అని చెప్పేసి రాసాననమాట. సో, ఇది వర్షిత అక్క సారీ. వెల్కమ్ వర్షిత అక్క అశ్విక్ రెడ్డి అని చెప్పేసి రాసాను. ఎందుకంటే ఇంకా నేను వేరే చాలా ప్లాన్ చేసుకున్నాను గానీ, ఆ పెన్ వల్ల అవ్వలే. అదే నాకు చాలా టైం పట్టేసింది. ఈ లోపల వాళ్ళొచ్చేస్తారేమో అని టెన్షన్‌గా రాసాననమాట. ఇంకా చివర్లో ఏంటంటే ఏదన్నా కొంచెం మిస్టేక్స్ ఉంటే అలాగా అంటే కనిపించట్లేదు అని నాకనిపిస్తే ఈ విధంగా కొంచెం చేశాననమాట. అంటే పెన్‌తో అలా రాస్తూ చేశాను. సో, ఇప్పుడైతే వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి నేను, చిన్నోడు ఆ ప్లకార్డ్ పట్టుకొనైతే వెళ్తూ ఉన్నాము. చిన్నోడు చూసారా ఆ టైంలో కూడా పడుకోకుండా యాక్చువల్‌గా వాడికి హెల్త్ కూడా బాలేదు. సో, పడుకోకుండా అలాగా వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. సో, వాళ్ళ అక్క అయితే రానే వచ్చేసింది. సో, ఇప్పుడైతే ఇంకా ప్లకార్డ్ తనకి ఇచ్చేసాము. తర్వాత ఇంకా బొకే కూడా ఇచ్చామనమాట. ఇంక అలాగా పట్టుకునే ఉన్నాడు. చూసారు కదా! చిన్నోడైతే వాళ్ళ అక్కంటే చాలా ఇష్టం. అంటే వీడియో కాల్ అది చూసుకుంటా ఉంటారు కదా! ఎప్పుడన్నా ఒకసారి. సో, అలా చూసినప్పుడు గుర్తుంటుంది అంటే గుర్తుండిపోతుంది కదండీ! మనం చెప్పేదాన్ని బట్టి ప్లస్ మనం ఆ ఫోటోస్ అయి చూపించడం, అలాగే మనం చెప్పడం దానివల్ల ఏంటంటే పిల్లలకి మన రిలేషన్ ఎవరు అనేది బాగా తెలిసిపోతుందనమాట. సో, చూసారు కదా! అలాగే మర్చిపోయానండి మీకు చెప్పడం. తనకొక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాము. సో, ఇదనమాట. అంటే టెడ్డీ బేర్ అంటే యాక్చువల్‌గా పిల్లలకి ఇష్టపడతారు కదా! సో, అందుకని ఒక పింక్ కలర్ టెడ్డీ బేర్ అయితే నేను తీసుకున్నాను వర్షిత కోసం. ఎంతైనా మా కనుమూరు వంశానికి ఆడపడుచులు కదండీ! సో, ఈ మాత్రం గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పాలని అనుకున్నాము. సో, ఇంకా వర్షితని అశ్విక్ అయితే ఈ విధంగా వెల్కమ్ చెప్పాడనమాట. సో, ఇంకా నాకైతే ఆడపిల్లలంటే చాలా ఇష్టం అండి. నాకు సెకండ్ టైము అమ్మాయి పుడుతుందని చాలా వెయిట్ చేసాం కూడాను. సో, ఇంక మాకైతే పుట్టలేదు. సో, ఇంక నేను, మధు అయితే మా పిల్లలెంతో మా బావగారి పిల్లలు కూడా అంతే అనుకుంటాము. సో, అలాగే చూసుకుంటాం కూడా వాళ్ళొచ్చినప్పుడు కూడా. సో, ఇదండి నా ఈరోజు లాగైతే. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకేదన్నా నచ్చకపోయినా, నచ్చినా ప్లీజ్ ఒక కామెంట్ అయితే పెట్టండి. దానివల్ల ఏంటంటే నేను వీడియోస్ రెక్టిఫై చేసుకుంటాను. చేస్తున్నానా? చెయ్యట్లేదా? అనేది నాకు తెలుస్తుందండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.